హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము డ్రై మటన్ కబాబ్స్ ఎలా చేస్తామో చూపిస్తాను. ఇలా అయితే మేము 2 kgs మటన్ని తీసుకున్నాము. ఇలాగా బిగ్ పీసెస్లో అయితే కట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, అలా అయితే కట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇందులో అయితే మేము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అవన్నీ మా స్పైస్కి అకార్డింగ్గా వేసుకొని ఇలా అయితే మంచిగా కాసేపు మసాజ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మేమైతే ఎంత మంచిగా మసాజ్ చేస్తున్నాము. అలా అనేది మసాజ్ అయితే చేసుకుందాం. సో నేను ఇక్కడైతే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మీరేమో మటన్ తీసుకొచ్చాక దీన్ని అయితే వాష్ చేయకూడదండి. వాష్ చేయకుండానే పీసెస్లో కట్ చేసేసుకొని ఇలా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే మ్యారినేట్ చేసుకున్నాము. ఇది లాస్ట్లో వేసింది ఏదంటే గరం మసాలా. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా అయితే మేము వేసుకున్నాము. సో మీరు కూడా హోమ్ మేడ్ గరం మసాలాని ప్రిఫర్ చేయండి. చూసారు కదా ఎంత మంచిగా అయితే మసాజ్ చేసుకున్నాం. సో ఇలా అయితే కాస్త థిన్ కాస్త థిక్ మీడియం సైజులో అయితే ఇలా లాంగ్ పీసెస్లో అయితే కట్ చేసుకుంటే త్వరగా ఏదంటే డ్రై అయిపోతాయి. లేకపోతే మీరు గట్టిగా కాస్త లావుగా పీసెస్ అనేవి కట్ చేసుకుంటే అవి అయితే మీకైతే కాస్త ఎండడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో చూసారు కదా, ఇలా అయితే ఒక నీడల్ని తీసుకున్నాము, అంటే లాంగ్ నీడల్, అండ్ బ్యాక్ అయితే రోప్ని పెట్టుకున్నాం కదా. ఇలా అయితే గుచ్చేసుకొని మేమైతే వీటిని ఎండపెట్టడానికి ఇలా అయితే చేసుకుందాం. ఇవి అనేవి చాలా రోజులు ఉంటాయండి. మీకు కావాలనుకుంటే మీరు బయట అయినా స్టోర్ చేయవచ్చు, లేకపోతే ఫ్రీజర్లో అయినా స్టోర్ చేయవచ్చు. నేనైతే వీటిని ఫ్రీజర్లో అయితే పెట్టుకొని మీరు 1 year దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది బయట ఉంటే 6 months దాకా అయితే కన్ఫామ్గా ఉంటాయి. సో మీకు ఏమైనా కొంచెం డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా చూసారు కదా, ఇలా అయితే నేను మా ఇంటి పైన అయితే తీసుకెళ్ళి కట్టేసుకున్నాను. సో ఇలా అయితే మీరేమో కాస్త స్పేస్ పెట్టి చూసారు కదా ఎండ ఎలా ఉందో, ఇలా అయితే కట్టుకోండి. వీటిని మంచిగా 3 to 4 days డ్రై చేశాక ఇంకా టేస్ట్ చేసేసుకోండి.